ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు నవంబర్ 17, 2024. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి రివైజ్ డేట్ 30/11/2002. ఈరోజు బాప్దాదా మనకు తెలియచేస్తున్నటువంటి విషయం, రిటర్న్ అనే మాట యొక్క స్మృతి ద్వారా సమానంగా అవ్వండి మరియు రిటర్న్ జర్నీ యొక్క స్మృతి స్వరూపంగా అవ్వండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తన హృదయ సింహాసనాధికారులు, భృకుటి సింహాసనాధికారులు, స్వరాజ్య అధికారి పిల్లలను చూసి హర్షితమవుతున్నారు. పరమాత్మ హృదయ సింహాసనం పూర్తి కల్పంలో ఇప్పుడు అపురూపమైన అల్లారు ముద్దు పిల్లలైన మీకు మాత్రమే ప్రాప్తిస్తుంది. భృకుటి సింహాసనమైతే ఆత్మలందరికీ ఉంది, కానీ పరమాత్మ హృదయ సింహాసనం బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించదు. ఈ హృదయ సింహాసనమే విశ్వం యొక్క సింహాసనాన్ని ఇప్పిస్తుంది. వర్తమాన సమయంలో స్వరాజ్యాధికారిగా అయ్యారు. ప్రతి బ్రాహ్మణాత్మకు స్వరాజ్యం అనేది కంఠహారం. స్వరాజ్యం మీ జన్మసిద్ధ అధికారం. మిమ్మల్ని మీరు ఇలాంటి స్వరాజ్యాధికారిగా అనుభవం చేస్తున్నారా? మా ఈ జన్మసిద్ధ అధికారాన్ని ఎవరూ లాక్కోలేరు అనే దృఢ సంకల్పం మీ మనసులో ఉంది. అంతేకాక దీంతో పాటు మేము పరమాత్మ హృదయ సింహాసన అధికారులము అనే ఆత్మిక నశ కూడా ఉంది. మానవ జీవితంలో తనువులో కూడా విశేషంగా హృదయమే గొప్పగా మహిమ చేయబడింది. హృదయం ఆగితే జీవితమే సమాప్తం. కనుక ఆధ్యాత్మిక జీవితంలో కూడా హృదయ సింహాసనానికి చాలా మహత్వం ఉంది. ఎవరైతే హృదయ సింహాసనాధికారి ఆత్మలుగా ఉంటారో వారే విశ్వంలో విశేషమైన వారిగా మహిమ చేయబడతారు. ఆ ఆత్మలే భక్తుల కొరకు మాలలో మణులుగా స్మరింపబడతారు. ఆ ఆత్మలే కోట్లలో కొందరు, ఆ కొందరిలో కూడా కొందరిగా మహిమ చేయబడతారు. అయితే వారెవరు? మీరేనా? పాండవులు కూడా ఉన్నారా? మాతలు కూడా ఉన్నారా? అందరూ చేతులు ఊపుతున్నారు. కనుక తండ్రి అంటున్నారు, ముద్దు పిల్లలు, అప్పుడప్పుడు హృదయ సింహాసనాన్ని వదిలి దేహమనే మట్టిపై మనస్సు ఎందుకు పెడుతున్నారు? దేహం అనేది మట్టి. అల్లారు ముద్దు పిల్లలు ఎప్పుడు మట్టిలో కాలు పెట్టారు. సదా సింహాసనంపై కానీ ఒడిలో కానీ ఉంటారు, లేక అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగుతూ ఉంటారు. మీకోసం బాప్దాదా రకరకాలైన ఊయలలు ఇచ్చారు. ఒకసారి సుఖం అనే ఊయలలో ఊగండి, ఒకసారి సంతోషం అనే ఊయలలో ఊగండి, ఒకసారి ఆనందమయ ఊయలలో ఊగండి. సంగమయుగ సమయంలో ఎంత ఎక్కువ సమయం హృదయ సింహాసన అధికారులుగా ఉంటారో అంతగానే అర్ధకల్పం సూర్యవంశ రాజధానిలో మరియు చంద్రవంశంలో కూడా సూర్యవంశం యొక్క రాజ్యవంశంలో ఉంటారు. ఒకవేళ ఇప్పుడు సంగం యుగంలో అప్పుడప్పుడు హృదయ సింహాసన అధికారులుగా ఉంటే సూర్యవంశ రాయల్ పరివారంలో కూడా అంత కొద్ది సమయమే ఉంటారు. బాప్దాదా తెలియచేస్తున్నారు, పరమాత్మ సింహాసన అధికారులుగా ఉండేవారి గుర్తు ప్రత్యక్ష నడవడిక మరియు ముఖము ద్వారా సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. సూక్ష్మమైన బరువు మనసులో ఉంటుంది. వారి మనసులో ఎలాంటి బరువు ఉండదు. చింత అంటే బరువు, నిశ్చింత అంటే డబల్ లైట్. ఏ ప్రకారమైన అనగా సేవ గురించి కానీ, సంబంధ సంపర్కాల గురించి కానీ, స్థూల సేవ గురించి కానీ, ఆత్మిక సేవ గురించిన బరువు కూడా ఉండరాదు. ఏమవుతుందో, ఎలా అవుతుందో, సఫలత లభిస్తుందో లభించదో,
ఇలాంటి బరువు కూడా ఉండరాదు. నిశ్చింత చక్రవర్తి అంటే సోమరిగా ఉండాలని అర్థం కాదు. సోమరితనంలో ఉంటూ మేమైతే నిశ్చింతంగా ఉన్నాము అని అనరాదు. సోమరితనం చాలా మోసం చేస్తుంది. తీవ్ర పురుషార్థులు కూడా అవే మాటలు మాట్లాడతారు. సోమరులు కూడా అవే మాటలు మాట్లాడతారు. తీవ్ర పురుషార్థులకు సదా దృఢ నిశ్చయం ఉన్నందున ప్రతి కార్యం ధైర్యం మరియు తండ్రి సహాయంతో సఫలమయ్యే ఉందని భావిస్తారు. సోమరితనంతో ఉన్నవారు కూడా అయిపోతుంది అయ్యే ఉంది అని అంటారు. ఏదైనా కార్యం ఉండిపోయిందా ఏంటి, అయిపోతుందని అంటున్నారు. కనుక శబ్దాలు ఒకటే కానీ రూపాలు వేర్వేరు. వర్తమాన సమయంలో విశేషంగా మాయ యొక్క 2 రూపాలు పిల్లల పరీక్ష తీసుకుంటున్నాయి. మొదటిది వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు కాదు, వ్యర్థ సంకల్పాలు. రెండవది నేనే కరెక్ట్ అని భావించటం. నేను ఏం చేశానో, ఏం చెప్పానో, ఏం ఆలోచించానో అదే కరెక్ట్. నేను తక్కువేమీ కాదు. సమయ ప్రమాణంగా ఇప్పుడు ఒక మాటను సదా గుర్తుంచుకోవాలని బాప్దాదా కోరుకుంటున్నారు. తండ్రి నుండి లభించిన సర్వ ప్రాప్తులు, స్నేహము, సహయోగాలకు రిటర్న్ ఇవ్వాలి. రిటర్న్ ఇవ్వడం అనగా సమానంగా అవ్వడం. రెండవది ఇప్పుడు మనది రిటర్న్ జర్నీ. రిటర్న్ అన్న ఒకే శబ్దం సదా గుర్తుండాలి. దీనికోసం చాలా సహజ సాధన. ప్రతి సంకల్పం, మాట మరియు కర్మను బ్రహ్మా బాబాతో పోల్చి చూసుకోండి. బాబా సంకల్పం ఎలా ఉండేది, బాబా మాటలు ఎలా ఉండేవి, బాబా కర్మ ఎలా ఉండేది. దీన్నే ఫాలో ఫాదర్ అని అంటారు. అచ్చా, నలువైపులా ఉన్న 3 సింహాసనాల అధికారి ఆత్మలకు, స్వరాజ్యాధికారి పిల్లలకు, సదా బాప్దాదాకు బదులు ఇచ్చేందుకు బాబా సమానంగా అయ్యే పిల్లలకు, సదా తిరుగు ప్రయాణం యొక్క స్మృతి స్వరూప పిల్లలకు, సదా సంకల్పం, మాట మరియు కర్మల్లో తండ్రిని అనుసరించే పిల్లలు, ప్రతి ఒక్కరికి బాప్దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: సర్వ ఆత్మలలో తమ శుభ భావన యొక్క బీజాన్ని నాటేటటువంటి మాస్టర్ దాతాభవ. సర్వాత్మలలో తమ శుభ భావన యొక్క బీజాన్ని నాటేటటువంటి మాస్టర్ దాతాభవ. వివరణ: ఫలితం కోసం వేచి ఉండకుండా మీరు మీ శుభ భావన యొక్క బీజాన్ని ప్రతి ఆత్మలో నాటుతూ వెళ్ళండి. సమయానికి సర్వ ఆత్మలు మేల్కోవలసిందే. ఎవరైనా వ్యతిరేకించినా కూడా మీరు దయాభావనను వదలరాదు. వ్యతిరేకత, అవమానం, నిందలు ఇవన్నీ ఎరువు చేసే పని చేస్తాయి మరియు మంచి ఫలం వెలువడుతుంది. ఎంత నిందిస్తారో అంతగా మీ గుణగానం చేస్తారు. కనుక ప్రతి ఆత్మకు మీ వృత్తి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా, మాటల ద్వారా మాస్టర్ దాతలుగా అయ్యి ఇస్తూ ఉండండి. స్లోగన్: సదా ప్రేమ, సుఖము, శాంతి, ఆనంద సాగరంలో ఇమిడి ఉండే పిల్లలే సత్యమైన తపస్వీలు. అచ్చా, ఓం శాంతి.